గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ప్రతిరోజు రకరకాలుగా టాపిక్స్ మాట్లాడుతూ వస్తున్నాను కదా. సో ఈరోజు బుక్ రీడింగ్ గురించి తెలుసుకుందాం. సో బుక్ రీడింగ్ అనేది అంటే చాలా ఇష్టమైన పని. అండ్ మీరు కనుక మీ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే రాత్రి పడుకునేటప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఫోన్ని పక్కన పెట్టేసేసి బుక్ను పట్టుకొని మీరు కనుక బుక్ చదవడం స్టార్ట్ చేసుకుంటే అండి చాలా చేంజ్ చూస్తారు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో నేనైతే రీసెంట్గా స్టార్ట్ చేసిన అంటే ఆల్రెడీ ఒక టైం కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ చెయ్యని ఉత్తరం. సో ఇది మీలో ఎంతమంది చదివారో నాకైతే తెలీదు. సో ఐ లవ్ దిస్ బుక్ అండి. నిజంగా చదువుతున్నంతసేపు కూడా నేను స్టేటస్ పెట్టేదాన్ని ప్రతిరోజు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, మేడం ఏం బుక్ మేడం, ఏం బుక్ మేడం, మాకు కూడా చెప్పండి మేడం, మేము కూడా చదువుతాము అని కేవలం నా స్టేటస్ చూసి నన్ను ఎంతోమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. సో ఈ బుక్ని మహాత్రేయ గారు రాశారు. మీకు ఈరోజు ఈ బుక్లోంచి ఒకటి చెప్తాను, ఒక చాప్టర్ చదువుతాను. ఏంటి అంటే, పని చేస్తే పూర్తి శ్రద్ధతో చేయండి, లేకపోతే చేయకండి, మధ్య రకంగా మాత్రం అస్సలు చేయొద్దు. ఎంత బాగుందండి కొటేషన్, అంతే కదా. మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక నిమ్మకాయని తీసుకొని 2 ముక్కలుగా మధ్యలో కోయండి. రసం పిండే పరికరంతో గ్లాసులో వాటిని పిండండి. అవసరమైనంత పంచదార, చిటికెడు ఉప్పు, సైంధవ లవణం అయితే మరీ మంచిది చేర్చండి. గ్లాస్ని చల్లనీటితో నింపి బాగా కలపండి. నిమ్మకాయ రసం సిద్ధంగా ఉంది. ఇది చేయటం చాలా తేలిక, అవునా? కానీ ఏ ఇద్దరూ కూడా చేసిన నిమ్మరసం ఒకేలాగా ఉండదు. ఎందుకని? నిమ్మకాయ, పంచదార, ఉప్పు, నీళ్లే కాక నిమ్మరసం చేయటంలో కళ్ళకి కనిపించినది ఒకటి ఉంటుంది. ఆ కనపడని పదార్థం వల్లే మొత్తం తేడా వస్తుందంట. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అలాగే మనం తయారు చేసే, సృష్టించే, ఉత్పత్తి చేసే అన్నిటిలోనూ కనిపించని ఒక పదార్థం ఉంది. అదే మెరుగైన, ఉత్తమమైన తేడాలని సృష్టిస్తుంది. సాధారణానికి అసాధారణానికి మధ్యనున్న తేడాని కనిపించేట్టు చేస్తుంది. బాగుంది, అద్భుతంగా ఉంది అనే భిన్నమైన భావాల్ని కలిగిస్తుంది. ఆ పనిని ప్రేమగా, ఆనందంగా చేశారా, లేక అయిష్టంగా, ఉపేక్షతో చేశారా? చేసిన ఏ పని అయినా మనసు లగ్నం కావటం అనేదే ఆ కనిపించని పదార్థం. చేసే పనిలో మనసు 101% నిమగ్నమై ఉందా అనేదే కీలకమైన ప్రశ్న. నేను ఒకసారి మా అమ్మాయితో, కుట్టి వంట చేసేటట్టుంటే సంతోషంగా చెయ్యి, లేకపోతే అసలు చెయ్యనే వద్దు. నాకు రుచిలో తేడా తెలిసిపోతుంది. వడ్డించే పదార్థంలో జీవం ఉంటుంది. అది లేనప్పుడు అవి కేవలం జడ పదార్థాలే. దాన్ని వండడం మనసు పెట్టి చేసిన పనా కాదా అనేది ఆ తేడాని సృష్టిస్తుంది అన్నాను. శ్రద్ధ, భక్తి అనే గుణాలు కేవలం దేవాలయాల్లోనూ, ప్రార్థనా స్థలాల్లోనూ చూపటానికే దాచి ఉంచుకోవాల్సినవి కావు. మనం చేసే ప్రతి పనిలోనూ శ్రద్ధాభక్తులు ఉండాలి. మనసుని 101% లగ్నం చేసి పని చేయటమే శ్రద్ధ అంటే. అంకితం చేసేటప్పుడు మన దగ్గరున్నది, ఇవ్వగలిగింది మాత్రమే ఇస్తాం. శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు. శ్రద్ధ అనే పవిత్రమైన భావంతో చేసిన ఏ పనైనా ప్రార్థనగా మార్పు చెందుతుంది. శ్రద్ధ, భక్తి అనే గుణాలు ఏకాగ్రత, సంతోషం, ప్రేమ వల్ల అబ్బుతాయి. ఖచ్చితత్వం, కార్యసాధక తంత్రం, ప్రత్యేక గౌరవాన్ని అందుకోవటం కేవలం శ్రద్ధాభక్తుల వల్లే సాధ్యం. అలసట, శ్రద్ధ, విలోమానుపతం గలవి. మనం చేసే ప్రతి పనిని ఆరాధన భావంతో మొదలుపెట్టినప్పుడు ప్రకృతి తాలూకు అప్రకటిత నియమాలలో ఒకటైన మనిషి అలిసిపోయేటట్టు నిర్మించబడలేదు అనే నియమాన్ని గ్రహిస్తాం. అలసట ఎరగని మనిషి ఎవరైనా మీకు పరిచయం ఉంటే చేసే ప్రతి పని తన శ్రద్ధాభక్తుల అభివ్యక్తిగాను, చేసే పనులని ప్రార్థనగాను అతను భావిస్తున్నాడని తెలుసుకోండి. పని చేస్తే పూర్తి శ్రద్ధాభక్తులతో చేయండి, లేకపోతే చేయకండి.